హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా అంటే చాలా మందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్కి వాటర్ బాటిల్స్ అయితే పెడుతూ ఉంటాం కదా. పిల్లలు అలానే కచ్చుకొని తాగడం వల్ల కానీ లేదంటే మూత అలానే పెట్టేసి ఉంచడం వల్ల కానీ కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అసలు మూత తీసిన వెంటనే నీచు వాసన అలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు నీళ్ళు కూడా తాగలేము. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అసలు మనకి బాటిల్ అనేది మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా అసలు స్మెల్ లేకుండా తయారైపోతుంది అనమాట. ఏం లేదండి, బాటిల్ని అయితే మూత తీసేసి దాంట్లో కొద్దిగా పేస్ట్ను వేసేసి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసి వాటర్ పోసి ఇలా బాగా ఇలా షేక్ చేయండి. ఇలా షేక్ చేసినామంటే మనకి ఇలా నురగగా వస్తుంది చూడండి. బాగా షేక్ చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత నార్మల్గా మనము ఏ వాటర్తో అయితే కడుగుతామో ఆ వాటర్తో కడిగేసేయండి. ఇది బాగా నురగ వచ్చి ఉంటుంది కాబట్టి మంచి వాసన ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. తర్వాత కడిగిన తర్వాత ఇలా బోర్లీ చేసి కొద్దిసేపు తర్వాత నార్మల్గా పెట్టేసుకొని నీళ్లు పట్టేసుకున్నారంటే ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది, ఫ్రెష్గా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వంట చేసుకుంటూ కానీ గిన్నెలు కడుక్కుంటూ కానీ లేదంటే ఏదైనా పని చేసుకుంటూ కానీ వీడియోలు అయితే చూస్తూ ఉంటాం కదా. మరి మనము సెల్ని ఇలా పెట్టేసినప్పుడు అది ఒక్కోసారి తడి ఉన్నా ఏదైనా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే మనకి నీట్గా కనిపించాలి మనం వంట చేసుకుంటున్నా సరే అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, గిన్నెలు కడుక్కుంటున్నా వంట చేసుకుంటున్నా ఇలా బట్టలకు పెట్టే క్లిప్పుల్ని సెల్కు పెట్టి చూడండి. ఇంకా మనకి మొబైల్ అనేది అలానే ఉంటుందన్నమాట. మనం పని చేసుకుంటూ వీడియోలు కానీ వంటలు కానీ ఏవైనా చూసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బత్తాయి పళ్ళని అయితే జ్యూస్ పిండుకుంటూ ఉంటాం కదా. నార్మల్గా బత్తాయి పళ్ళని తినడానికంటే ఎక్కువగా జ్యూస్ పిండుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారనమాట. నేనైతే ఎప్పుడు తెచ్చినా కూడా జ్యూస్ మాత్రమే పిండుతానమాట. తినడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఒలవాలి కదా, టైం వేస్ట్ అవుతుందనేసి. మనము జ్యూస్ని ఈ విధంగా అయితే ఇలా తిప్పేస్తే జ్యూస్ పట్టే దాంతో మనకైతే రసం అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇది లేనప్పుడు మరి ఎలా మనము ఈ బత్తాయి పళ్ళని జ్యూస్ చేసుకోవాలి అని అంటే చెప్తాను, చూసేసేయండి. మనకి చాలా బాగా రసాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదండి, గాజువి కానీ ఏదైనా సరే గ్లాసుని అయితే తీసుకోండి. మనకి గ్లాస్ తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే కింద ఈ విధంగా స్మూత్గా ఉండకుండా కొద్దిగా రఫ్గా ఉండేటట్టుగా ఉండేదైతే తీసేసుకోండి. ఇలా ఒక గిన్నెలో పెట్టేసి ఇలా గాజు గ్లాసును కానీ నార్మల్దైనా సరే ఏదైనా సరే బోర్లించేసి ఈ విధంగా మనకి ఈ బత్తాయి పన్ను అయితే తిప్పేసాలన్నమాట, అంటే చీనీ పన్నుని ఇలా తిప్పేసామంటే జ్యూస్ మొత్తం వచ్చేస్తుందన్నమాట. చూడండి, గిన్నె ఎందుకు పెట్టామంటే ఈ రసం పడడానికి కోసం. ఇలా తిప్పేసుకున్నామంటే మనకైతే అసలు ఇంకా మనకి జ్యూస్ పట్టే దాంతో పనియే లేదనమాట. చాలా ఈజీగా మనకి ఉండే వాటితోటి మనం జ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా లేదంటే ఎక్కడైనా ట్రిప్లోకి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర ఇది పట్టేది ఉండదు కదండి జ్యూస్ది. అందుకోసమని ఇలా గ్లాస్ ఉండిందనుకోండి, గ్లాస్తోనైనా మనం అప్పటికప్పుడు జ్యూస్ కావాలన్నా చేసుకొని తాగేసేయచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి కప్పుల్లో నుంచి ఒక దాంట్లో పొయ్యాలి అని అంటే కంపల్సరిగా ఈ విధంగా అయితే ఒలుగుతాయన్నమాట. మనం స్టీల్ గ్లాస్లో పోసినంత ఈజీగా ఇలా కప్పుల్లో నుంచి పొయ్యలేము. ఇలా పోసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా వాటర్ అయితే ఒలుగుతూనే ఉంటాయి. మరి వాటర్ ఒలగకుండా మనం నీళ్ళని ఎలా పోసుకోవాలనేది చూసేసేయండి. ఒక స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తీసుకొని ఈ విధంగా మనము ఇలా కాకుండా ఇలా బోర్లించేసి పెట్టేసేయాలన్నమాట. స్పూన్ పైన కాకుండా బోర్లించేసి పెట్టేసి ఇలా వడగట్టేసామంటే నీళ్ళన్నీ ఆ స్పూన్తో పాటే వెళ్ళిపోతాయన్నమాట. ఇంకా మనకి నీళ్ళు అనేది కింద ఒలికిపోకుండా ఉంటాయి, కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఉలికిపోతాయనే టెన్షనే ఉండదు. అలాగే మనకి ఈజీగా ఫాస్ట్గా కూడా పని అయితే చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి.
మన ఇంట్లో ఇలాంటివి పేపర్ ప్లేట్లు కానీ పేపర్ గ్లాసులు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి మనం ఇలా పేపర్ గ్లాసులు తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే కప్పుని ఇలా కొద్దిగా మడిచి ఈ విధంగా పైన ఉండే రౌండ్గా ఉంటుంది కదా, కొద్దిగా మందంగా దాన్ని అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్నామంటే చూడండి ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అటు ఇటు స్టాప్లర్ తీసుకొని పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్న బకెట్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా ఇలా కొత్తగా తయారు చేసి ఇవ్వడము, పిల్లలు కూడా కొద్దిగా ఇష్టపడతారనమాట. నేనైతే ఇది మడిచి ఇలా పిన్ కొట్టాను, కానీ డైరెక్ట్గా కొట్టేసేయండి. ఇలా మడచడం వల్ల ఈ విధంగా సైడ్కి అయితే మడత అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొట్టేసేయండి పిన్నునైతే. ఇలా కొట్టేసుకున్నామంటే చిన్న బకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడడానికి ఎంత ముద్దుగా ఉందో కదా, చాలా ముద్దుగా ఉంది. పిల్లలైతే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఇంకా ఇప్పుడైతే దీంట్లో పిల్లలకి ఇచ్చేటప్పుడు చాక్లెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చాక్లెట్స్ అయితే దీంట్లో పెట్టి పిన్నును కూడా కొట్టేసేయచ్చు ఆ చాక్లెట్ కనిపించకుండా. ఇదైతే చాక్లెట్ పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో పెట్టేశాను. ఇలా ఇచ్చామంటే పిల్లలు ఏడ్చే వాళ్ళు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళమని మారం చేసే వాళ్ళు కూడా వెంటనే స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగు అయితే తెచ్చుకుంటాం కదా, పెరుగు తెచ్చుకున్నప్పుడు పెరుగు కొద్దిగా తిన్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలినప్పుడు మనం పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. అలానే పెట్టడం వల్ల ఆ పెరుగు స్మెల్ లేదంటే ఫ్రిడ్జ్ స్మెల్ పెరుగుకు పట్టడము, పెరుగు స్మెల్ అంతా ఫ్రిడ్జ్కు పట్టడము జరుగుతూ ఉంటుంది. మరి దేని స్మెల్ దేనికి పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే పెరుగును అంతా ఇలా నీట్గా ఒక పక్కకు అనేసేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. ఇలా వేయడం వల్ల పెరుగు అనేది పాడు కాకుండా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో స్మెల్ దీనికి పట్టదు, దీని స్మెల్ కూడా ఫ్రిడ్జ్కి పట్టదనమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి, ట్రై చేయండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పేస్ట్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. మనం పేస్ట్ని రెగ్యులర్గా వాడడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఒత్తి పేస్ట్ అక్కడ కొద్దిగా ఉండిపోతుందన్నమాట. అంతా ఒకే చోట ఉన్నది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది అయిపోయిందని పక్కన పడేస్తాం. అలా కాకుండా చూడండి పేస్ట్ని ఇలా అయిపోయినప్పుడు లేదంటే అయిపోవడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ ఉంటుంది కదా మనకి, స్టీల్ బాక్స్, దానిపైన ఈ విధంగా పెట్టేసేసి పైనుంచి కిందకైనా అనేసుకోండి, లేదంటే కింద నుంచి పైకైనా ఎక్కడైనా సరే ఒక చోటుకైతే పేస్ట్ని ఇలా ప్రెస్ చేస్తూ ఆ మూత కింద నుంచి ఇలా అన్నామంటే చూడండి మొత్తం పేస్ట్ అంతా ముందరికి వచ్చేసింది. మనకి పేస్ట్ అయిపోయింది అనుకున్న దాంట్లో కూడా ఇంకా ఒక 4-5 రోజులకు సరిపోయేటంత పేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అయిపోయిందని పడేయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో మనం దోశలు వేసుకున్నప్పుడు పిండి అయితే కొద్దిగానైనా మిగిలి ఉంటుంది కదా, అది వేసుకోవాలంటే అందరికీ సరిపోదు. అలాగే మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ చేసేయమని అడుగుతూ ఉంటారు. అప్పటికప్పుడు వెంటనే స్నాక్స్ చేయాలన్నా ఈజీగా ఈ విధంగా అయితే చేయండి. ఇవి స్నాక్స్గా కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్కి ఉపయోగపడతాయి. ఇది ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవు అనమాట. మనకైతే దోశ పిండి ఆ మిగిలిన పిండిలో కొద్దిగా బియ్య పిండి వేసేసి అలాగే ఉప్పు, వంట సోడా, కారము, పసుపు, కొద్దిగా వాము వేయండి డైజెషన్ కోసం. లేదంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసేసి బాగా కలిపేసేయండి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దోశపిండి ఉంది కాబట్టి అది కొద్దిగా జోరుగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి. ఇంకా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో మనం వడియాలు వేస్తాం కదా, చిట్లు అంటాం మేమైతే, దాంట్లో వేసేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి. పెన్నెం అంటే కడాయి అండి. కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా మనం ఇలా వేసుకున్న చిట్లుల్లో నుంచి ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట ఆయిల్లోకి. ఇలా చేయడం వల్ల మనకి అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లోనే మనమైతే మంచి స్నాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక్కరోజనే కాదండి, 10 డేస్ 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టేయచ్చు. మనం అన్నం తినేటప్పుడు నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటాయన్నమాట సైడ్ డిష్గా. అలాగే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయలేము అనుకునే వాళ్ళైతే ఇలా అయితే చేయండి. మన ఇంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కట్ చేసేసి ఇలా మధ్యలో కట్ చేసేసి తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. దీనిపై నుంచి డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేడెక్కుతుంది, చెయ్యి కాలుతుంది అన్నప్పుడు ఈ విధంగా ఇలా ఆయిల్ పేపర్ పైన ఒత్తేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. చూడండి ఎలా తీస్తే అలా వస్తుంది. ఇలా తీసేసుకొని ఆయిల్లోకైనా వేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం. చాలామందికి ఇలా పేపర్ పైన వేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమంది అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తారు. మీకు ఎలా నచ్చితే అలా అయితే చెయ్యండి, కానీ ఈజీ ప్రాసెస్ అనమాట రెండు. ఇంకా మనకి ఈ విధంగా ఒక్కటే పెద్దది కావాలన్నా కూడా ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఎలా నచ్చితే అలా అయితే ఈజీగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి.
అలాగే లంచ్కి కానీ స్నాక్స్ కానీ అన్నంలోకి సైడ్ డిష్గా కానీ సూపర్గా ఉంటాయన్నమాట. వర్షం పడేటప్పుడు తినాలన్నా లేదంటే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పెట్టాలన్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి అసలు మెత్తగా అనేది లేదు, చాలా క్రిస్పీగా మనము మురుకులు చేస్తే ఎలా వస్తాయో అలానే వస్తాయన్నమాట. దోసపిండితో కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే చపాతీకి అయితే పిండి కలుపుతూ ఉంటాం కదా. చపాతీకి పిండి కలిపిన తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా 20 మినిట్స్ అయినా నానబెడతా ఉంటాం, ఎందుకంటే చపాతీలు మెత్తగా రావాలని. మరి చపాతీలు నానబెట్టాల్సిన అవసరం లేకుండా చపాతీలు మెత్తగా 2 వేలతో తుంచితే తునిగేలాగా చాలా స్మూత్గా మనకి తినడానికి చాలా ఈజీగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మీకు ఎంత గోధుమ పిండి కావాలో అంత పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పును వేసేసి తర్వాత ఇలా ఒకసారి కలిపేసేసి వాటర్ని, గోరువెచ్చని వాటర్ని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ హెవీగా వేడిగా ఉండే వాటర్ అవసరం లేదండి, లైట్గా గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని కలుపుతూ ఉన్నామంటే చూడండి ఈ విధంగా అయిపోతుంది అనమాట పిండి అనేది. ఇలా కలపడం వల్ల వేడినీళ్ళతోటి పిండి చాలా స్మూత్గా అవుతుంది. అలాగే మనకి నానబెట్టాల్సిన పని ఉండదన్నమాట. మనం నార్మల్గా అయితే చపాతీలను వెంటనే రుద్దేసుకున్నామంటే సైడ్లకంతా చీలిపోతూ ఉంటాయి. కానీ ఇలా వేడినీళ్ళతో కలపడం వల్ల అసలు అలా కావన్నమాట, చాలా స్మూత్గా ఉంటాయి. మనం జొన్న పిండి అయినా సరే వేడినీళ్ళలో వేసి రొట్టె చేసేసామంటే అది విరిగిపోకుండా వస్తుందన్నమాట. అలాగే గోధుమ పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా అయ్యిందో. మీకు వీలైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి, లేదంటే డైరెక్ట్గా వెంటనే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వాటర్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. చాలామందికి కంపల్సరిగా బ్యాగ్లో వాటర్ అయితే ఉండాలి. ఇంకా కొద్దిమందికి అయితే చిన్నపిల్లలు ఉన్నారనో లేదంటే వాటర్ పెట్టుకొని పోదాంలేనో పెట్టుకొని పోతూ ఉంటారు. కానీ వాటర్ని ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టేసుకోండి, ఎందుకంటే వాటర్ కింద పడినాయంటే మొత్తం ఆ బ్యాగ్లో ఉండేదన్నీ తడితడిగా అయిపోతాయి. వాటర్ లీక్ కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనం బాటిల్ని పెట్టేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోండి. అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఈ సేఫ్టీ పిన్కు రబ్బర్ బ్యాండ్ని ఎక్కించేసి ఈ విధంగా బ్యాగ్లో సైడ్కి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం ఆ బాటిల్ కనుక వేసేసామనుకోండి, ఇంకా మనం ఎలా కదిలినా బాటిల్ అనేది పడిపోదు, మనకి బ్యాగ్లో ఉండేటి వస్తువులు ఏవి తడిచిపోవు. అలాగే మనకి బాటిల్ పెట్టుకున్నా కూడా టెన్షన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా జిప్పు కూడా వేసేసుకొని బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళండి. ఇంకా టెన్షన్ లేకుండా మన దగ్గర వాటర్ ఉంటాయి, అలాగే పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం నైట్ పడుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా మెంతుల్ని అయితే వాటర్లో నానబెట్టేసేయండి. ఈ విధంగా వీలైతే ఇది ఉదయాన్నే పరగడుపునైతే వాటర్ తాగేసేయండి, లేదంటే ఇలా వాటర్ను వంచేసేసి ఈ మెంతుల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు ఉంటుంది కదా, పెరుగునైతే వేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా మెంతులను తినాలంటే కొద్దిగా చేదుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెరుగునైతే వేసేసుకోండి. పెరుగును వేసేసుకొని తర్వాత రెండింటిని ఇలా బాగా కలిపేసేసి దీన్ని మనం ఉదయం పరగడుపున కనుక తిన్నామంటే చాలామందికి మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మోషన్ కోసం రకరకాలవి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, సిరప్లు అవి ఇవి లిక్విడ్స్ తాగుతూ ఉంటారు కదా. అటువంటివి ఏవి అవసరం లేకుండా ఈ విధంగా కనుక చెయ్యండి, మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చేటప్పుడు మెయిన్గా కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా. కిచెన్ని క్లీన్ చేసేటప్పుడు కిచెన్లో ఉండే ఆయిల్ కెటిల్ ఎక్కువగా జిడ్డుగా ఉంది అనుకోండి, మనం దాన్ని ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ఆ కెటిల్ని కడిగి ఆయిల్ని పోయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా ఈలోపే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంటికి కూడా వచ్చేస్తారు, ఇంకా సర్దడానికి కూడా టైం ఉండదు. అందుకోసమని అలా కాకుండా కిచెన్లో ఉండే ఈ ఆయిల్ కెటిల్ని కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే జొన్న పిండి కానీ తీసేసుకొని ఆయిల్ కెటిల్ పైన వేసేసి ఇలా కొద్దిగా మనకి ఏదైనా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో ఇలా రుద్దేశామంటే ఇంకా మనకి ఎక్కువగా వాటర్ పెట్టి కడగాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం ఆ గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ వేసినప్పుడు ఆ కెటిల్కి ఉండే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. ఇంకా దాంతో స్క్రబ్బర్తో రుద్దేసరికి నీట్గా పోతుంది అనమాట, జిడ్డు అంతా మురికి దానిపైన పేరుకొని ఉండేదంతా పోతుంది. తర్వాత ఒక క్లాత్తో తుడిచేసామంటే నీట్గా అయిపోతుంది అనమాట. తడి క్లాత్తో తుడవండి, ఇంకా మళ్ళీ మనము కడిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి బాగా ఉడికే టీలో కొద్దిగా సబ్బునైతే వేసి చూడండి. ఏంటి టీలో సబ్బును అనుకుంటున్నారా? కాదండి, చెప్తాను చూసేసేయండి. మనము టీ బాగా వేడిగా ఉడకబెట్టేస్తాం కదా, ఉడకబెట్టేసిన తర్వాత ఈ విధంగా వడగట్టేస్తాము. ఇంకా ఆ టీ పొడి బాగా వేడిగా ఉంటుంది కదా, దీంట్లో అయితే కొద్దిగా సబ్బునైతే వేయండి. మనం గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదా, ఆ సోపునైతే వేయండి. విమ్ కానీ ఎక్సో కానీ మీరు ఏది వాడితే అది ఇలా కొద్దిగా
మనకి సోప్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఈ టీ పొడి కొద్దిగా ఉంటే అంత టీ పొడి మైని కొద్దిగా సోప్ కూడా వేసేసుకోండి. రెండింటిని కలిపేసేసేయండి సోపు వేసేసి. ఇప్పుడైతే ఇదైతే ఒక అద్భుతాన్ని అయితే చేస్తుందనమాట. ఏంటి అద్భుతం అంటే మనము ఫిష్ కానీ ఎగ్ కానీ తిన్నప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా గిన్నెలైతే. అలాంటప్పుడు ఇలా మనము టీ పొడిలో కొద్దిగా సోప్ పెట్టి రుద్దేసినామనుకోండి, అంటే కడిగేసినామంటే మనకి నీట్గా అయిపోతాయి అన్నమాట. అసలు నీచు వాసన అనేది ఉండవు, బ్యాడ్ స్మెల్ ఉండవు, చాలా ఫ్రెష్గా అయిపోతాయి. గిన్నెలు కూడా తలతల మెరుస్తాయి అన్నమాట. ఇంకొకటి కామెంట్ చేయదండి, ఈ టీ పొడి ఇరుక్కొని సింక్లో బ్లాక్ అవుతుంది లేదంటే ఇంత ప్రాసెస్ అవసరమా అని. ఇదైతే నేను రెగ్యులర్గా చేయమని చెప్పడం లేదండి. అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు గిన్నెలు కానీ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ వచ్చినప్పుడు ఇలా అయితే చెయ్యండి అని చెప్తున్నాను. అప్పుడైతే టీ పొడితో కడగడం వల్ల చాలా ఫ్రెష్గా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి. ఆ గిన్నెలో ఇలా కొద్దిగా వాటర్ అయితే వేయండి. వాటర్ వేసేసి దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను వేయండి. వంట సోడాను వేసి బాగా కలిపేసేయండి. తర్వాత మన ఇంట్లో నిమ్మకాయ మనం ఏదైనా వాడిన తర్వాత ఒక హాఫ్ అలా మిగిలి ఉంటుంది కదా, అలాంటి మిగిలినట్టు ఉన్న వేసేసుకోండి. లేదంటే ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండేసేసి ఆ తొక్కను కూడా దాంట్లోకి వేయండి. ఇంకా ఏదైనా ఇంట్లో ఎక్స్ట్రా తొక్కలు ఉన్నా కూడా ఆ నిమ్మకాయ తొక్కల్ని కూడా ఆ వాటర్లోకి వేయండి. ఇది ఎందుకు ఈ లిక్విడ్ అనుకుంటున్నారా? మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో రకరకాలవి వండినేటివి వండనివి కూరగాయలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా. అన్నీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, మిగతా వాటికంతా ఆ స్మెల్ పట్టుకుంటూ ఉంటుందన్నమాట. మరి అటువంటివి కాకుండా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయ వంట సోడాను కలిపి పెట్టేశామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు, స్మెల్ వచ్చినా పీల్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏదైనా ఉంటాయి కదా, డోలో కానీ పారాసిటమాల్ కానీ ఇంకా వేరేటివి ఏదైనా సరే, ఆ ట్యాబ్లెట్ని అయితే ఒకటైతే తీసుకోండి. ఈ ట్యాబ్లెట్ని ఎందుకు ఎక్స్పైర్ అయిపోయినది అనుకుంటున్నారో చెప్తాను, చూసేసేయండి. మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఇండోర్ ప్లాంట్స్లో మనకి ఇలా ఒక ట్యాబ్లెట్ని పెట్టి చూడండి, మనకి ఈ మొక్కలు అనేది చాలా ఫ్రెష్గా పెరుగుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇవి వాడిపోయినట్లుగా లేదంటే ఎండిపోతున్నట్లుగా లేదంటే ఏదైనా పురుగు కొట్టినట్టు తెగులు తగినట్లు అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా సైడ్కి ఒక ట్యాబ్లెట్ని పెట్టండి, ఇంకా మొక్క అనేది ఫ్రెష్గా తయారైపోతుంది. అది మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట ట్యాబ్లెట్. అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ధనియాలను ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా కూరల్లోకి, లేదంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ధనియాలని ఉడకబెట్టేసుకొని ఆ వాటర్ అయితే తాగుతూ ఉంటారనమాట, ఎందుకంటే డైజెషన్ కోసము. మరి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే కాకుండా ఎవరైనా మనకి డైజెషన్ కానప్పుడు ఇలా అయితే తాగండి. మనకి చాలా నీట్గా చాలా కడుపు అంతా చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి అవసరం లేదండి, మనం తాగేదానికంటే కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఒక కప్పులోకి అయితే పోసుకోండి. ఒకవేళ ధనియాలను అయితే ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకొని ఉంచండి. ధనియాలనైనా లేదంటే ధనియాల పొడినైనా మీ ఇష్టం. ధనియాలను అయితే ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసి ఉంచేసుకోండి. పొడినైతే ఈ విధంగా వేడి నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ వేసి కలపండి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడైతే ఈ వాటర్ని మనము తాగామంటే ఏదైనా డైజెషన్ కానప్పుడు బాగా ఫ్రీగా అయిపోతుంది అనమాట పొట్ట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్, ఒక మంచి రెసిపీ కూడా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి, దాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ వాటర్ అనేది వేడెక్కాలన్నమాట. వేడెక్కుతూ ఉన్నప్పుడే ఈ విధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యినైతే వేసేసుకొని ఆ వాటర్లో కలిపేసేయండి. నెయ్యిని కూడా వేసుకోవాలని అని అనుకుంటున్నారా, అది ఎందుకు వేసుకోవాలనేది కూడా చెప్తాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పును వేయండి. అలాగే 1 కప్పు 1 కప్పు పిండిని, నేనైతే 3/4 కప్పు వాటర్ వేశాను. 1 కప్పు రైస్ పౌడర్ అంటే బియ్యం పిండిని అయితే వేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. ఇది అంతా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడంతా స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచండి. ఇది మనకి ఇలా చూడడానికి పొడి పొడిగా అనిపిస్తుంది, కానీ ముద్దలు చేయడానికి బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి 3/4 కప్పు అయితే సరిపోతాయి అన్నమాట 1 కప్పు పిండికి.
తర్వాత చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టున్నామంటే మొత్తం పిండి అంతా బాగా కలిసిపోతుందనమాట. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, మనం ఉండలు చేయడానికి రాదు కాబట్టి ఇలా కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇలా కొద్దిగా తీసుకొని ఇలా అయితే రౌండ్గా బాల్స్ మాదిరి అయితే చేసేసుకోండి. ఇవి మీకు నచ్చిన సైజులో చేసుకోండి. వీలైతే ఇంకా సన్నగా చేసుకొని కానీ లావుగా అయితే చెయ్యొద్దు. ఎందుకు అనేది కూడా తెలుస్తుంది మీకే. ఇలా అయితే చేసేసుకోండి అనమాట. మనకి చిన్నగా చేసుకోవడం వల్ల తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకా ఎందుకు అనేది చెప్తాను కదా, చెప్తా అది కూడా. ఇలా చిన్నగా వీలైనంత చిన్నగా చేసేసుకోండి. ఈ సైజ్ అయినా పర్లేదు, ఇంకా కొద్దిగా చిన్నగా అయినా పర్లేదు, కానీ ఇంతకంటే లావుగా అయితే చెయ్యొద్దండి. ఇంకా ఇలా అన్నీ ఇలా బాల్స్ మాదిరి చేసేసుకున్నారా. ఇప్పుడైతే మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర అదైతే తీసుకోండి. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేయండి. వేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్ మూతలో మనమైతే ఇప్పుడు బాల్స్ మాదిరి చేసుకున్నాం కదా బియ్య పిండివి, అవి అయితే పెట్టేసేయండి. ఏంది ఉండ్రాలు అనుకుంటున్నారా? ఉండ్రాలు అయితే అస్సలు కాదండి. ఇలా మనకు బియ్య పిండితోటే కుడుములు అనుకుంటున్నారా? కుడుములు కూడా కాదు. మరి ఏంటి అనేది చూసేసేయండి. ఇది ఒక మంచి స్నాక్స్ అన్నమాట. వాటికి ఏం పేరు పెడతారో మీరే పెట్టేసేయండి. ఈ విధంగా మనము ఆ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 8 మినిట్స్ అలా ఉడకనివ్వండి. సిమ్లో కాదని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇది బాగా ఆవిరికి అనేది ఉడికిపోతాయి. మనం పట్టుకున్నప్పుడు చేతికి అనేది అతుక్కోవన్నమాట. అలా కావాలి. తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ ప్లేట్ను బయటికి తీసి పెట్టేసేయండి. అవి మనకి వేడిగా ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఇవి మనకు వేడిగా ఉన్నప్పుడే ఇలా అయితే చెయ్యండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసేసి ఇలా ఒకసారి కలిపేసేయండి. ఇవి కొద్దిగా ఫ్రై కావాలన్నమాట. మనం ముందుగానే వేసేసినామంటే ఫ్రై కావు ఆ ఉండల్ని వేసేస్తే. అందుకని బాగా ఫ్రై కానివ్వండి. అది ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే సాల్ట్ను కూడా వేయండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కారం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. ఆల్మోస్ట్ మనకి ఈ పప్పు దినుసులన్నీ మనకి కాగిపోయాయి అన్నమాట. తర్వాత మనం ఇలా ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అంటే ఆవిరి మీద ఉడకబెట్టాం కదా, ఆ బాల్స్ని అన్నిట్లను ఇలా అయితే వేసేసేయండి. ఇలా వేసేసి ఈ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఇది స్టవ్ పైనే ఉండాలన్నమాట. అంటే లోపలి వరకు వేడెక్కాలి, అలాగే లోపలి వరకు ఈ మసాలా అనేది పోవాలి. అందుకోసమని ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇది మంచి వాసన ఉంటుందన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరను కూడా కట్ చేసేసి వేయండి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. అసలు ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇది బోండాల మాదిరి ఉన్నాయా లేదంటే బాల్స్ అంటే మనం ఏదైనా బంగాళాదుంపతో చేస్తూ ఉంటాం కదా రెసిపీ, అలా ఉన్నాయి కదా చూస్తూ ఉంటే. తర్వాత దీన్ని ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా తీసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఏదైనా పల్లి పచ్చడి దాంట్లోకైతే మంచి కాంబినేషన్ అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో